ఒక కుటుంబంలో పుట్టిన చిన్న విభేదం చివరికి హత్య రూపం దాల్చింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో జరిగిన ఈ రోమాలు నిక్కబొడుచుకునే సంఘటన. డబ్బుల కోసం భర్తను చంపిన భార్య కథ ఇది. 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సప్తగిరి కాలనీలో నివసించే కత్తి సురేష్, మౌనిక. వీరిద్దరికి ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరు సాధారణ మధ్యతరగతి దంపతులు. కానీ కాలక్రమంలో ప్రేమ నిస్పృహగా మారింది. సురేష్ తన భార్యపై ఆర్థిక ఒత్తిడి పెంచడం మొదలుపెట్టాడు. మౌనికను తరచూ డబ్బుల కోసం వేధించేవాడు. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతుండడంతో మౌనిక పక్కదారి పట్టింది. కానీ ఇది సురేష్ కు తెలియగానే ఇరువురి మధ్య తగాదాలు రోజు రోజుకి తీవ్రమయ్యాయి. ప్రతిరోజు గొడవలు, అవమానాలు, మానసిక వేధింపులు. చివరికి ఒకరోజు మౌనిక మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఇలా జీవించడం కంటే ఇతడిని తొలగించేస్తేనే శాంతి అని. మౌనిక తన బంధువులైన అరివి శ్రీజ, పోతు శివకృష్ణ, దుమ్మాటి అజయ్, నల్ల సంధ్య, దేవదాసులను సంప్రదించింది. ఆరుగురు కలిసి సురేష్ ను చంపే ప్రణాళిక సిద్ధం చేశారు. మొదటి ప్రయత్నం విఫలమైంది. ఒకరోజు మౌనిక వయగ్రా మాత్రలు కూరలో కలిపి భర్తకు వడ్డించింది. కానీ సురేష్ వాసన గమనించి ఆహారం తినలేదు. ప్లాన్ ఫెయిల్. దీంతో మౌనిక రెండో ప్రణాళిక రూపొందించింది. గత నెల 17వ తేదీ సురేష్ మద్యం సేవిస్తున్న సమయం. మౌనిక బీపీ మాత్రలు, నిద్ర మాత్రలు పొడి రూపంలో మద్యంలో కలిపింది. అతడు తాగిన వెంటనే స్పృహ తప్పిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న భర్తను చీరతో ఉరివేసి చంపేసింది. కిటికీ గ్రిల్ కు వేలాడదీసి ఇది ఆత్మహత్యలా కనిపించేలా సన్నివేశం సృష్టించింది. హత్య తర్వాత మౌనిక కుటుంబానికి చెప్పింది శారీరక సంబంధం సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాడు అని. సురేష్ ను ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు అప్పటికి చనిపోయినట్టు తెలిపారు. కానీ పోలీసులు ఏదో తేడా ఉన్నట్లు గుర్తించారు. మౌనిక ప్రవర్తనపై అనుమానం వచ్చి నిఘా పెట్టారు. దర్యాప్తులో మౌనిక చివరకు నిజం చెప్పేసింది. భర్తను చంపడానికి తన బంధువుల సహాయం తీసుకున్నట్లు ఒప్పుకుంది. కరీంనగర్ టౌన్ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. ఈ కేసు వేగంగా ఛేదించిన ఏసీపీ వెంకటస్వామి, సిఐ సృజన్ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్లను సిపి గౌసాలం అభినందించారు. ప్రేమతో మొదలైన జీవితం హత్యతో ముగిసింది. కుటుంబంలో సమస్యలు ఎన్ని వచ్చినా హింస పరిష్కారం కాదు. ఒక క్షణం కోసం నలుగురి జీవితాలను చీకట్లోకి నెట్టింది మౌనిక సురేష్ కథ మనకు ఒక గాఢమైన సందేశం ఇస్తుంది. ప్రేమ, ఆర్థిక ఇబ్బందులు, అహం ఈ మూడు కలిపితే జీవితం నాశనం అవుతుంది. ఇలాంటి నిజ జీవిత సంఘటనల విశ్లేషణ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం మరో రియల్ స్టోరీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.